పిల్లలతో పాటు మోక్ష కుటుంబం మొత్తానికి అఘోర ఒక పెద్ద శాపం ఇచ్చేస్తాడు. అది కూడా ఎలా అంటే, నువ్వు దాచిపెట్టిన నిజాన్ని త్వరలో బయట పెట్టాల్సిన పరిస్థితి నీకు వస్తుంది. నువ్వు పెద్ద శివభక్తురాలు అని అనుకుంటున్నావు కదా, అదే నీకు పెద్ద అరిష్టంలాగా మారిపోతూ ఉంటుంది. దాచిన నిజం కూడా అందరికీ తెలిసిపోతుంది అని అయితే చెప్పి శాపం పెట్టి వెళ్ళిపోతాడు. మోక్షకైతే ఏమీ అర్థం కాదు. ఏ నిజం దాచింది పంచమి అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక స్వామి మీరు ఆగ్రహానికి గురవ్వద్దు అన్నట్టు పంచమి వేడుకుంటున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక పిల్లలు ఏం చేస్తుంటారంటే, ఆయన శివారాధన చేస్తూ ఉండగా ఈ పిల్లలు కూడా ఓం నమ శివాయ అంటూ ఆయన చేస్తున్న జపమాలను తెంచేస్తారు చూసుకోకుండా. దానికోసమే ఈయన ఎంత పెద్ద శిక్ష అయితే వేస్తాడు. అయితే ఇదంతా అమ్మవారి కారణంగానే జరుగుతుంది అన్నట్టుగా నాగేశ్వరి పంచమికి కూడా చెప్పి ఉంటుంది. ఒక్కసారిగా అఘోర మాటలు విన్న పంచమి కుప్పకూలిపోతుంది. మోక్ష ఏం కాదులే పంచమి, నువ్వు శివభక్తురాలివి, స్వామి చూసుకుంటాడు. ఈ రుద్రాక్షలన్నీ ఏరి నువ్వు మాలలాగా చేసి స్వామికి ఎద్దవు, ఆయనే మనల్ని కాపాడుతాడు, మనల్ని మన పిల్లల్ని అని అయితే చెప్పి కాస్త ధైర్యం చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తాడు. కానీ పంచమికి మాత్రం ఆ అఘోర మాటలే గుర్తొస్తూ ఉంటాయి. ఏం చేయాలి, నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, నా నుండి దూరం అయిపోతారా, నా గురించి నిజం తెలిసిపోతుందా అని అయితే అనుకుంటూ ఉంటే భయపడుతూ ఉంటుంది పంచమి. మరోవైపు నాగేశ్వరి పౌర్ణమి చంద్రుని చూస్తూ మొక్కుకుంటూ ఉంటుంది. నాగ అంశం కలిగిన పాపను నేను ఎలా గుర్తించాలి స్వామి అనేది అనుకుంటూ ఉంటే అమ్మవారి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ప్రతి పౌర్ణమికి 6 ఏళ్ల తర్వాత నాగ లక్షణాలు బయటపడతాయి. ఆ సమయంలో మీరు గుర్తించగలిగితే మీరు నాగలోకం తీసుకొని వెళ్ళొచ్చు అని ఇక ఆ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలాగే పంచమి ఆ పాపను కనుక్కొని ఇప్పుడు కానీ నాగేశ్వరి చూసిందంటే ఖచ్చితంగా నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది అని మొత్తం ఒళ్ళు కనపడకుండా బెడ్షీట్ అయితే కప్పేస్తుంది. అదే సమయానికి నాగేశ్వరి రావడం, ఎన్ని రోజులు దాచగలవు పంచమి, ఏదో ఒక రోజు తెలియాల్సిందే, నేను నాగలోకంకి తీసుకొని వెళ్ళాల్సిందని అయితే చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. ఆ విధంగా పంచమి కలగంటూ ఉంటుంది నాగేశ్వరి వచ్చినట్టు. ఇప్పటి వరకు అయితే పంచమికి తప్ప నాగేశ్వరికి కూడా తెలీదు మహారాణి ఎవరు అనేది, నాగలోకంకి ఎవరిని తీసుకొని వెళ్తారు అన్నట్టుగా. మరి పంచమి అయితే చెప్పదు. మరి నాగేశ్వరి ఎలా తెలుసుకుంటుంది, నాగలోకంకి తీసుకుని వెళ్ళనిస్తుందా లేదా పంచమి అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.